మన తెలుగులో సినిమా రివ్యూ చెప్పే ఏ రివ్యూవర్స్‌కైతే అసలు సినిమాని అర్థం చేసుకొని, సినిమా ఎలా ఉందో చెప్పడం అయితే రావటం లేదు. ఈ మధ్య కాలంలో నేను చాలా మందినైతే అబ్జర్వ్ చేస్తున్నా. ఒక 'రావణ్ ఫర్ యూ' అతనికి మాత్రమే సినిమా రివ్యూ, సినిమాని అర్థం చేసుకునే జ్ఞానం అయితే కనిపిస్తుంది. కొంతమందుంటున్నారు. కొంతమందైతే ఒకడు పూల చొక్కా, ఇంకొకడేమో సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొని, మళ్ళీ ఇంకొకడేమో ఈ మాస్క్ పెట్టుకొని కొన్ని కొన్ని రివ్యూ చెప్తా ఉంటారు. వాళ్ళని చూస్తే అసలు ఎక్కడ కాలని చోట్ల కాలుతూ ఉంటది. రివ్యూ చెప్పండ్రా అంటే బండబూతులు తిట్టడం గాదురా రివ్యూ చెప్పటం అంటే. ఒక సినిమా అంటే ఎంత కష్టపడతారో ఒక్కొక్కడు. ఒక సినిమాలో గ్రాఫిక్స్ బాలేకపోతే గ్రాఫిక్స్ బాలేదని చెప్పండి బాగానే ఉంటుంది. అంటే సినిమా అంటే యావరేజ్ అని చెప్పాలి. ఫ్లాప్ అంటే ఫ్లాప్ అని చెప్పాలి. హిట్ అంటే హిట్ అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో మన తెలుగులో అయితే మన సినిమాల మీద వచ్చే నెగెటివ్ అంటే ఎలాంటి నెగెటివ్ అంటే సగం ఈ యూట్యూబర్స్ చేయబట్టి ఈ సినిమాలైతే సచ్చిపోతున్నాయి. మెయిన్ మన తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమాల్ని చంపేది ఎవరో గాదు. ఈ యూట్యూబర్సే. ఈ రివ్యూ చెప్పేటోళ్ళకి వీళ్ళకి రివ్యూ చెప్పడం రాదు, ఏం రాదు. రేపొద్దున మన 'విజయ్ దేవరకొండ కింగ్డమ్' మూవీ గాని, ఇటొచ్చేసి 'వార్ 2' గాని, అటొచ్చేసి కొన్ని కొన్ని పెద్ద పెద్ద సినిమాలైతే ఉన్నాయి. ఈ ప్రతి సినిమాకంటే బాగున్నా కూడా బాగలేదనే టాక్ అయితే ఈ రివ్యూవర్స్ అయితే తీసుకొనొస్తున్నారు ప్రతి ఒక్క మూవీకి. మంచి సినిమాలు తీయమంటారు. మంచి సినిమాలు తీస్తేనేమో అసలు చూడరు. అదే మంచి సినిమాని తమిళైనా లేకపోతే కన్నడైనా ఎవడన్నా తీసిండనుకో, వాడు జూడు అట్ట తీసిండు మనోళ్ళకి చేత గాదు. ఇలాంటి నిందలైతే ఏస్తా ఉంటారు మన హీరోల మీద, మన దర్శకుల మీద. కాకపోతే ఇప్పుడు మనోళ్ళు మంచి సినిమా తీస్తే మాత్రానికి ఏదైనా చిన్న పాయింట్ దొరికితే దాన్ని పట్టుకొని సోషల్ మీడియా అంతా షేక్ జేసి పెడుతుంటా ఉంటరు అసలు. ఏందిరా మీరు రివ్యూ చెప్పేది? మీకు రివ్యూ చెప్పటం వస్తే చెప్పండి. లేకపోతే కింద మీద మూసుకొని కూర్చోవాల్సిందే అంతే. ఒక సినిమా అంటే ఎంత కష్టపడి వాళ్ళ కష్టంతో తీస్తారు.